కర్ణాటకలో సీఎం మార్పు జరుగుతుందా? సిద్ధరామయ్య స్థానంలో కాంగ్రెస్ అధిష్టానం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కూర్చోబెట్టే ఆలోచనలో ఉందా అంటే అవుననే అంటున్నారు సొంత పార్టీ ఎమ్మెల్యే ఇక్బాల్ హుసేన్. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 3 నెలల్లో సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూర్జేవాలా కర్ణాటక పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రణదీప్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో డీకే శివకుమార్ సీఎంగా పగ్గాలు అందుకుంటారా లేదా సిద్ధరామయ్యే తన రాజకీయ చతురత ప్రదర్శించి 5 ఏళ్లు ఆయనే కొనసాగుతారా అనేది సస్పెన్షన్గా మారింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి కావాలని తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. ఇదే సమయంలో డీకే శివకుమార్ అభిమానులు, మద్దతుదారులు ఆయన కోరిక ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని, త్వరలోనే మా నాయకుడు డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గత ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయంలోనే ఈ అంశంపై చర్చ జరిగింది. ఇప్పుడు మరోసారి సీఎం స్థానం గురించి చర్చ జరుగుతోంది. తాజాగా డీకేఎస్ గురించి ఆయన అనుచరులు చేస్తున్న వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక్కొక్కరుగా డీకే శివకుమార్ మద్దతుదారులు గళం విప్పుతున్నారు. ఇంతకీ ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం లెక్కలేంటి అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ప్రస్తుత సమాచారం ప్రకారం కర్ణాటక రాష్ట్ర నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ హైకమాండ్ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో సీఎం పదవిని మార్చాలన్న డిమాండ్ ముందుకొచ్చిందని సమాచారం. కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పుపై సాగుతున్న ఊహాగానాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ హుసేన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. మరో 2-3 నెలల్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి దక్కవచ్చని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధిష్టానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఇక్బాల్ హుస్సేన్ స్పందిస్తూ, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ బలమేంటో అందరికీ తెలుసు. ఈ విజయం కోసం ఎవరు కష్టపడ్డారో, చెమటోడ్చి పనిచేశారో కూడా అందరికీ తెలిసిందే. డీకే శివకుమార్ వ్యూహాలు, కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయాయి అన్నారు. అధిష్టానానికి పరిస్థితిపై పూర్తి అవగాహన ఉందని, సరైన సమయంలో డీకేకు అవకాశం కల్పిస్తుందనే నమ్మకం తమకు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది డీకే శివకుమార్ సీఎం అవుతారా అని అడగ్గా, అవును, నేను అదే చెబుతున్నాను. 2-3 నెలల్లోనే నిర్ణయం వెలువడుతుంది. సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులుంటాయని కొందరు నేతలు చెబుతున్నది దీని గురించే. నేనేమీ దాచిపెట్టి మాట్లాడడం లేదు, నేరుగానే చెబుతున్నానని ఇక్బాల్ స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్ర ఈ వార్తలను కేవలం ఊహాగానాలుగా కొట్టిపారేయడంపైన ఇక్బాల్ స్పందించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గేలతో కూడిన అధిష్టానమే నిర్ణయం తీసుకుంది. ఆ విషయం అందరికీ తెలుసు. తర్వాత నిర్ణయం కూడా వారే తీసుకుంటారు. దానికోసం అందరూ వేచి చూడాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ, నిబద్ధత ఉన్నాయని, పార్టీలో ఒకే పవర్ సెంటర్ ఉందని, అది అధిష్టానం మాత్రమే అని స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎందరో త్యాగాలు చేశారని, ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు రావాలని అందరూ ఆశిస్తున్నారని, అయితే అది విప్లవం కాదని పేర్కొన్నారు. కర్ణాటకలో 2023 మేలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ బంపర్ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే అప్పటి పీసీసీ చీఫ్గా డీకే శివకుమార్ వ్యూహాలతో పార్టీని అధికారంలోకి తెచ్చారని, ఆయనకే సీఎంగా ఛాన్స్ ఇవ్వాలనే చర్చ సాగింది. ఆ సమయంలో మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా రేసులో నిలిచారు. ఆయన బలమైన సామాజిక వర్గం, రాజకీయ అనుభవం 2024లో లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పెద్ద ఆయనకు తొలి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేసింది. అలా డీకే శివకుమార్ని డిప్యూటీ సీఎం చేసింది అధిష్టానం. దాంతో ఇదంతా 2024 ఎన్నికల వరకే అని, తరువాత డీకేకి పగ్గాలు దక్కుతాయనే ప్రచారం సాగింది. మొదటి 2.5 ఏళ్లు సిద్ధరామయ్య, తర్వాత 2.5 ఏళ్లు డీకేకి అని కూడా ఒప్పందం కుదిరిందని చెప్పుకున్నారు.
ఈ ప్రకారం ఈ ఏడాది నవంబర్ కల్లా 2.5 ఏళ్ల సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పాలన ముగుస్తుంది. దాంతో ఈ లెక్కలు చూసుకుని అన్నారా లేక డీకేకి ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారని భావించి అన్నారో తెలియదు, కానీ మరో 3 నెలల్లో డీకే సీఎం అవుతారంటున్నారు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ప్రస్తుతం సీఎంగా ఉన్న సిద్ధరామయ్య ఏమీ తక్కువ వారు కాదు. ఆయన మాజీ ప్రధాని దేవెగౌడ దగ్గర శిష్యరికం చేసి మరీ రాజకీయంగా రాటుదేలారు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పావులు ఎలా కదపాలో ఆయనకే బాగా తెలుసు అంటున్నారు. ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాలను ఉప ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కొట్టిపారేశారు. ప్రస్తుతం అలాంటి చర్చే లేదన్నారు. అవాస్తవ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిద్ధరామయ్య నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, నేతలను ఆదేశించారు. శివకుమార్ త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ హుస్సేన్ను నోటీసు ఇచ్చి ఆయన వివరణ కోరుతామన్నారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని, పార్టీ నియమావళికి అందరూ కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. సీఎం మార్పును ఇప్పుడు ఎవరూ కోరుకోవడం లేదని, తమ దృష్టి మొత్తం 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని శివకుమార్ తేల్చి చెప్పారు. తన గురించి ఇతరులు మాట్లాడడం తనకు ఇష్టం లేదన్నారు. సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతారనడానికి ఓ బలమైన కారణం ఉంది. రాష్ట్ర చరిత్రలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవరాజ్ అరస్ రికార్డును బద్దలు కొట్టాలని సిద్ధరామయ్య బలమైన ఆకాంక్షతో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పార్టీకి నష్టం జరగకుండా కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దింది. అందుకే నాయకత్వ మార్పు ఉండబోదని కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సుర్జేవాలా స్పష్టం చేశారు. అధిష్టానం జోక్యంతో సిద్ధరామయ్యకు తన లక్ష్యాన్ని చేరుకునేందుకు కొంత వెసులుబాటు లభించినట్టయిందట. దేవరాజ్ అరస్ రికార్డును అధిగమించాలంటే సిద్ధరామయ్య 2026 జనవరి 6 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగాల్సి ఉంటుంది. కాంగ్రెస్ నేత అయిన అరస్ 7 సంవత్సరాల 238 రోజులు కర్ణాటక సీఎంగా పనిచేసి చరిత్ర సృష్టించారు. ఆ దేవరాజ్ అరస్కు సిద్ధరామయ్యకు మధ్య ఎన్నో ఆసక్తికరమైన పోలికలున్నాయి. ఇద్దరూ కర్ణాటక రాజకీయాల్లో వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగిన నేతలుగా పేరుంది. 1972లో రాష్ట్రానికి తొలి వెనుకబడిన వర్గాల ముఖ్యమంత్రిగా దేవరాజ్ అరస్ బాధ్యతలు చేపట్టారు. అరసు సామాజిక వర్గానికి చెందిన ఆయన అహింద అంటే అల్పసంఖ్యాకులు, వెనుకబడిన వర్గాలు, దళితుల కోసం పనిచేశారు. ఆయన స్ఫూర్తితోనే కురుబ, గౌడ సామాజిక వర్గానికి చెందిన సిద్ధరామయ్య కూడా అహింద రాజకీయాల ద్వారా కర్ణాటక సీఎం మార్పుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మీడియా ప్రశ్నించగా, ముఖ్యమంత్రిని మార్చడంపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం హైకమాండ్కు మాత్రమే ఉంటుందని చెప్పడం విమర్శలకు తావిస్తోంది. అధిష్టానంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని, హైకమాండ్ తీసుకునే నిర్ణయాల గురించి ఎవరూ ఏమీ చెప్పలేరని ఖర్గే పేర్కొన్నారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలు చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గేను మించిన వ్యక్తి పార్టీ అధిష్టానంలో ఇంకెవరుంటారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్ అంటే రూపురేఖలు లేనిదని, అది ఎవరికీ కనిపించదు, వినిపించదని ఎద్దేవా చేశారు. హైకమాండ్ ఉన్నట్లు అంతా ఊహించుకుంటారని పేర్కొన్నారు.